హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బండి స్టార్ట్ చేస్తున్నాం. బండి స్టార్ట్ చేయడం ఎలాగో ఇప్పుడే జస్ట్ వాకింగ్ చేసి ఇప్పుడే బైక్ వాకింగ్ చేసి మా జిమ్ దగ్గరికి వచ్చాను. ఈ బైక్ వాకింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన లెక్కల్లో స్ట్రెంత్ పెరగడానికి హ్యాబిట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. బైక్ వాకింగ్ ఏమైనా యూజ్ ఏంటి గురుగారు? మా గురుగారు లేదా? ఎందుకంటే ఫాస్ట్గా డ్రైవ్ చేయడం అంత మంచిది కాదు. ఫాస్ట్గా డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్లు అయ్యి మళ్ళీ హాస్పిటలైజ్ అవ్వాల్సి ఉంటుంది. హాస్పిటలైజ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మనం బైక్ నడిపేటప్పుడు ఎంత స్లోగా నడిపితే అంత మంచిది. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం డ్రింకింగ్ అయ్యి మాత్రం చేయకూడదు. మా బైక్ ఎక్కడికైనా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒక 5 minutes బిఫోర్గానే మనం స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే లేట్గా స్టార్ట్ అయ్యి టైం అయిపోతుంది అని కంగారులో వెళ్ళిపోయి మన లైఫ్ మనం రిస్క్లో పెట్టుకుని మన చుట్టూ ఉన్న లైఫ్ మనం రిస్క్లో పెట్టుకుని ఉంటాము. మనకి ఎప్పుడూ కూడా టైం పంచువాలిటీ అనేది ఉండాలి. టైం మెయింటెనెన్స్, టైం పంచువాలిటీ అని మనకి ఎప్పుడు ఉండవు. టైం సెన్స్ అనేది మనం ఎంత బాగా పోవాలంటే మన చుట్టూ అనుకుంటాం. అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు 5 minutes కదా 10 minutes కదా మనం లేట్గా స్టార్ట్ అయితే ఆ 5 minutes 10 minutes వల్ల మన బాడీలో టెన్షన్ పడడం కానీ లేకపోతే టెన్షన్ పడడం, మైండ్ పీస్ఫుల్గా లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఏంటంటే బండి నడిపేటప్పుడు మనం హెల్మెట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోవాలి. రోడ్డు మీద కదా చాలా నెమ్మదిగా బుక్కు అన్నీ కదా జాగ్రత్తగా ఉంచుకోవాలి. హెల్మెట్ బండి నడిపేటప్పుడు హెల్మెట్ ఉంటే ఏమవుతుంది అంటే ఎప్పుడైనా మనకు అనుకోకుండా యాక్సిడెంట్ అయినప్పుడు మనకి పెద్దగా దెబ్బ తగలకుండా ఉండడానికి హెల్మెట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతే అంతగా చెందింది. అంతే నేను చెప్పింది కరెక్ట్. సరదాగా మీరు చెప్పండి, మీరు బండి మీద వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఏం చేస్తారు? నేను బండి లైసెన్సు అన్నీ బండి ఏ కావాలో అవన్నీ పక్కన పెట్టుకోవడం, హెల్మెట్ పెట్టుకుని ఓన్లీ డబల్స్ వెనకాల ఒకళ్ళని ఎక్కించుకుని ట్రిపుల్ స్కోర్ కూడా అవ్వకుండా. అంటే చాలా మంది డబల్స్ ట్రిపుల్స్ కదా ఎక్కించుకుంటారు. మీరైతే ఎంతమంది ఎక్కించుకుంటారు? నేను వెళ్తే 40లో వెళ్తాను. వెనకాల ఒకళ్ళని ఎక్కించుకుంటాం. డబల్స్ ట్రిపుల్స్ ట్రిపుల్ ఎక్కించుకో. అంటే మీరు ఎక్కడికైనా బండి స్టార్ట్ చేసినప్పుడు ఎంత టైం ముందుగా స్టార్ట్ చేస్తారు? నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు 1 గంట ముందు బయలు వస్తాను. ఓకే, 15 minutes ముందు స్టార్ట్ అవుతాం. స్టార్ట్ అయిన తర్వాత ఎంత స్పీడ్లో వెళ్తారు? స్పీడ్ మామూలుగా అంటే అందరూ హైవే మీద అంటే మినిమం 60లో వెళ్తాం. మీరైతే 60లో వెళ్తారు? అవును. హైవే మీద అంటే 60లో వెళ్తాం. అదే లోకల్లో అంటే 40. మీ బండికి నేను చెప్పిన జాగ్రత్తలు కరెక్టే అంటారా, అంతకు మించి ఏమన్నా తీసుకోవాలంటారా? కరెక్ట్గా చెప్పారు.
అంటే నాకు తెలియని జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? నువ్వు చెప్పినవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. బండి మీద వెళ్ళినప్పుడు మనం తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్త ఏంటంటే బండి బ్రేక్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేకపోతే కండిషన్లో ఉందా లేదా అని చూసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే బ్రేకే కదా మేనేజ్ చేద్దాం అనుకుంటాం. మన టైం కాకపోతే ఆ బ్రేకే మనకు డిస్కౌంట్ అవచ్చు. మళ్ళీ బండిలో కూడా పెట్రోల్ గ్యారెంటీగా ఉందా లేదో అని చూసుకోవాలి. మీరు చెప్పింది చాలా చాలా కరెక్ట్ అని. పెట్రోల్ ఉందా లేదా అని చూసుకోవచ్చు. ఎలా సరిపోతుంది అని చూసుకోకుండా వచ్చాక లేక ఆగిపోయిందని ఇబ్బంది పడే కన్నా ముందుగానే మనం చూసుకుని జర్నీ స్టార్ట్ చేసినట్లయితే మన ట్రావెలింగ్ కానీ మన జర్నీ కానీ చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకున్నా కామెంట్ రూపంలో చెప్పండి మాకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.